ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని కూడా వేధించే సమస్య రుణాలు. అప్పులు తీసుకోవటం, అప్పులు ఇవ్వటం, ఏదో రకంగా ఒక రుణ సమస్యలో అనేది చిక్కుకొని పోతూ ఉంటారు. అవసరాలు అనేవి ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మనం తరచూ చూస్తున్న విషయం. అయితే దీనికి పరిష్కార మార్గం కూడా ఉంది. మనకున్న రుణ బాధలు తొలగిపోవాలి అని అంటే మనకు శాస్త్రంలో ఓ మంత్రం చెప్పారు. శ్రీ గణేష రుణం చింది. మళ్ళీ ఒకసారి చెప్తాను. శ్రీ గణేష రుణం చింది. ఈ మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు జపిస్తే, మీరు ఎన్ని వేల సార్లు జపిస్తే మీకంత శీఘ్రంగా రుణ బాధలు అనేవి తొలగిపోతాయి అన్నమాట. అంటే మనం ఎవరికో అప్పున్నాం, తీర్చాలి. ఏం చేసినా ఎంత కష్టపడినా పైసలు రావట్లేదు అంటే ఏం చేస్తాం? ఎంత కష్టపడినా కూడా రావట్లేదు అని అంటే ఇలా మీరు ఈ మంత్రాన్ని కంటిన్యూస్గా జపించటం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు రావాల్సిన ఆర్థిక వనరులకు సంబంధించిన దారులు, మార్గాలు అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. మీకు ఎప్పుడో ఇవ్వాల్సిన వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ మీకు ఇవ్వటము, లేకపోతే మీకు రావాల్సిన ఆస్తి మీకు సడన్గా రావటము, లేకపోతే ఏదైనా లాభం రావటము, అకస్మాత్తుగా లక్ష్మీదేవి అనుగ్రహించి మీకు ధనం సమకూరటము, ఇలా ఏదో రకంగా ఒక మార్గం అనేది మీకు తెరుచుకుంటుందన్నమాట. కాబట్టి ఎందుకనంటే గణపతి అని అంటే ఏంటంటే విఘ్నకర్త విఘ్నహర్త అని చెప్తూ ఉంటారు. మంచి పనులకు ఆయన విఘ్నాలను తొలగిస్తాడు, చెడు పనులకు విఘ్నాలను కలిగిస్తాడు. అలాగే మనం ఎంత చక్కగా శ్రీ గణేష రుణం చింది అంటూ స్మరిస్తూ ఉంటే బుధవారం రోజున గణపతికి విశేషంగా పూజ చేస్తూ ఉంటే తప్పకుండా మీరు అతి కొద్ది కాలంలోనే రుణ విముక్తులు అవుతారు. ఇది ఖాయం.